Hello friends, good morning everyone. Welcome back to Krishna Kumar Everyday English. In this video I am going to explain the article, definite article and their rules. Articles are three, A and D. These three articles are used before nouns. And now we are going to see the article and their rules. When we have to use the article, we are going to see in this video, and it's very easy for everyone. Easily you can learn how to use the article in English, but a and an are little more difficult for a one to understand it. You know why? For understanding articles a and an, we need to know the pronunciation of each and every word. If we can pronounce the word properly, the sound if we can recognize properly, then we can do well with a and an. Sounds we have to know, syllables we have to know, vowels, consonant sound we have to identify. Then we can do a and an articles, and how to use them we can understand clearly. ఇంగ్లీష్ గ్రామర్లో ఏ అండ్ యాన్ ఉపయోగించడం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాటిని సౌండ్స్ని బట్టి మనం ఏ అండ్ యాన్ మనం రాస్తాం. వవల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్, కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ రాస్తాం. అయితే ఇవి ఏ సౌండ్ ఒక వర్డ్కు ఉన్నది, ఎన్ని సిలబల్స్గా డివైడ్ అయినది, అది మోనో సిలబలా, డై సిలబలా, ట్రై సిలబల్ ఆర్ పాలిసిలబల్, ఏ సిలబల్ అయినది ఒక వర్డు, ఎన్ని సిలబల్స్గా డివైడ్ అయినది, ఆ ఉచ్చారణ ఎలా ఉన్నది అనేది మనకు డిఫికల్ట్ అనమాట. అందుకే వాటిని అండర్స్టాండ్ చేసుకొని ఏ అండ్ యాన్ అప్లై చేయటం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఒక స్టూడెంట్కి, కానీ ది అనే ఆర్టికల్ రాయటానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నౌ దెర్ ఆర్ సమ్ రూల్స్ ఫర్ రైటింగ్ ది ఆర్టికల్. ఇఫ్ యూ కెన్ రిమెంబర్, ఇఫ్ యూ కెన్ నో దీస్ ఆర్టికల్స్ రూల్స్, ది ఆర్టికల్ rule. Now here the is used, first one here, first rule, the is used before definite nouns which have already been mentioned. So sometimes when we speak, we will mention about one person and again we talk about that same person, and at that time we are going to use ఒక వ్యక్తిని ముందే వాళ్ళ గురించి మాట్లాడి రెండోసారి మరలా అతని గురించి మాట్లాడేటప్పుడు మనం ది ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ కింగ్, ద కింగ్ వాజ్ వెరీ కైండ్. ఈ సెంటెన్స్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడాం. ఎక్కడ ఎవరతను? కింగ్. అదే వ్యక్తి గురించి మరలా మాట్లాడాం నెక్స్ట్ సెంటెన్స్లో ఉన్నది ఎవరు? అదే కింగ్. అయితే ఈ రెండు వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, స్టార్టింగ్లో మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు కింగ్ అని చెప్పినప్పుడు ఏ కింగ్ అని ఉపయోగించినాం, ఏ అనే ఆర్టికల్ ఉపయోగించినాం. అండ్ అగైన్ వెన్ వీ టాక్ అబౌట్ ద సేమ్ పర్సన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ వీ యూజ్ ది ఆర్టికల్. ఇక్కడ ఏ అని ఎందుకు ఉపయోగించినాం, ఇక్కడ ది అని ఎందుకు ఉపయోగించినాం అంటే, దేర్ ఈస్ అ రూల్ దట్ here these used before definite nouns which have already been mentioned. ఒక ఖచ్చితమైన నౌన్ని మనం మెన్షన్ చేసినప్పుడు, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసినాం, అయితే రెండోసారి అతన్నే మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏ అని కాకుండా, ఏ అని అదే ఏ కింగ్ అని రాయకుండా అతని ప్లేస్లో ది అనేది రాస్తున్నాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అర్థమవుతున్నదా? నౌ హియర్ సీ second rule we'll see. It is used when a singular noun is used to represent a whole class. A singular noun, ఒక నౌన్, సింగులర్ నౌన్ అనేది హోల్ క్లాస్ని రిఫర్ చేస్తుంది. అంటే ఆ వర్డ్ చూద్దాం. ఎగ్జాంపుల్, ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. ఇక్కడ ద డాగ్ అనేది ఒకటి ఉంటే ఈ డాగ్ గురించి చెప్పేటప్పుడు ఫెయిత్ఫుల్ యానిమల్ అని చెప్పినాం. ఇక్కడ ఏ డాగ్ ఫెయిత్ఫుల్ యానిమల్ అని మనం పర్టికులర్గా ఒక డాగ్ గురించి చెప్పట్లేము, కానీ హోల్ క్లాస్ అన్ని డాగ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ వాటి జాతుల గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇవి దాదాపు అన్నీ కూడా విశ్వాసం కలిగిన జంతువులు అని చెప్పినప్పుడు, అప్పుడు మన సింగులర్ నౌన్ అయితే ఎప్పుడైతే ఉపయోగించి అన్ని జంతువుల గురించి మాట్లాడుతామో అప్పుడు ది ఆర్టికల్ అనేది ఉపయోగిస్తాము. ఇప్పుడు ద హార్స్ ఈజ్ ఏ నోబుల్
యానిమల్ అని చెప్తాం. నోబుల్ యానిమల్ అని చెప్పినప్పుడు అక్కడ కూడా ది హార్స్, ద హార్స్ అని చెప్తాం. అంటే ఆర్టికల్ ది అనేది హార్స్ ముందు ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ విల్ సీ హియర్ థర్డ్ వన్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఫ్యూ ప్లేసెస్. కొన్ని ప్లేసెస్ ముందు కూడా మనం ది ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ద గ్రేట్ బ్రిటన్, ఇక్కడ ఒక బ్రిటన్ కంట్రీ ఉంటే ఆ కొన్ని కంట్రీస్ ముందు మనం ఉపయోగిస్తున్నాము. ద యుక్రెయిన్. సో దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ వీ ఆర్ గోయింగ్ టు యూజ్ and we will see few places are there, before those places we use. And now here the comes before nationality but not with the name of any language. అంటే ఒక దేశం గురించి ఇక్కడ చూద్దాం. ద ఇంగ్లీష్, ద ఇంగ్లీష్ స్పీక్ ఇంగ్లీష్. ఈ వర్డ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేషనాలిటీ ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఒక ఇంగ్లీష్ ఉన్నది, ఇక్కడ ఒక ఇంగ్లీష్ ఉన్నది. ఈ ఇంగ్లీష్ అంటే ఏంటిది, ఈ ఇంగ్లీష్ అంటే ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి. ఇది నేషనాలిటీయా, లాంగ్వేజా? ఇంగ్లీష్ అంటే మామూలుగా మనకు లాంగ్వేజ్ అని తెలుసు, కానీ ద పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్ ఆల్సో ఆర్ కాల్డ్ ద ఇంగ్లీష్. నేషనాలిటీ, ఓకే. Indians. So Indian is a nationality, our nationality. So British is British, the people who belong to Britain. Here English, here it is not a language. The English అని రాసినప్పుడు అది లాంగ్వేజ్ కాదు, ద ఇంగ్లీష్ పీపుల్ అనే అర్థం. సో ఇది వాళ్ళ నేషనాలిటీని, ఆ దేశస్తులందరి గురించి చెప్తున్నది. కాబట్టి ద ఇంగ్లీష్ అంటే ద ఇంగ్లీష్ పీపుల్, ద పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్, ద ఇంగ్లీష్ స్పీక్ ఇంగ్లీష్ అన్నది. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ అంటే ఇక్కడ లాంగ్వేజ్. ఇది అంటే ద కమ్స్ బిఫోర్ నేషనాలిటీ. ఎప్పుడైతే ఇంగ్లీష్ అనే వర్డ్ ఒక జాతిని రెఫర్ చేస్తుందో, నేషనాలిటీని రెఫర్ చేస్తుందో, అప్పుడు ద ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఇక లాంగ్వేజ్ అని రిఫర్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం ద ఆర్టికల్ రాదు, ఇక్కడ లేదు. సో హియర్ వి యూజ్, బికాస్ దిస్ ఈజ్ ద నేషనాలిటీ అండ్ దిస్ ఈజ్ లాంగ్వేజ్. నౌ హియర్ వి విల్ సీ, అండ్ ఫిఫ్త్ రూల్ హియర్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. We have holy books. Each and every religion has one holy book, such as here Hindus have Gita, Bhagavad Gita, Muslims have Quran, and Christians have Bible. So before the holy books, this is a holy book. So before the name of the holy book, we are going to write the article. ఎప్పుడైనా కూడా మనం ఇప్పుడు గీత, భగవద్గీత అని చెప్పినప్పుడు ద భగవద్గీత and the Quran అని చెప్పాలి. ఓకే. సో హియర్ ద ఖురాన్, ద బైబుల్. సో we use before the names of holy books. If you find any other holy book, and before that also we are going to write the article. Before the names of monuments, before the names of monuments, example the Taj Mahal, the Charminar, the Red Fort, monuments. ఓకే, ఇది ఒక మాన్యుమెంటు, ఇది ఒక మాన్యుమెంటు. ప్రసిద్ధమైన కట్టడాలు ఏమిటి? తాజ్మహల్, రెడ్ ఫోర్టు, చార్మినార్. సో లైక్ దట్. అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ మాన్యుమెంట్, బిఫోర్ ఆల్ ద మాన్యుమెంట్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద మాన్యుమెంట్స్, వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఆర్టికల్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్, ద సౌత్, ద నార్త్, ద వెస్ట్, ద ఈస్ట్. ఐ వెంట్ towards the east, I went towards the south, the south. Okay, look at the south, we say. So when we tell about these directions, and we are going to use the article. And here see, we use the article when we tell these directions. We don't use the article like when we say directions. There are also directions, southern, northern. The southern we don't say, the northern we don't say, the eastern we don't say, and the northern we don't say. We use only the article when we use like this. The south, I went towards the south, I went towards the north, I went towards the west. When we say like that direction, we are going to use
ద ఆర్టికల్. ఈ విధంగా డైరెక్షన్స్ ముందు, దిక్కుల ముందు మనం ద ఆర్టికల్ను ఉపయోగిస్తాము. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పోస్ట్స్, ఎగ్జాంపుల్ ద మేనేజర్, ద చైర్మన్, ద డైరెక్టర్. సో when we tell any post, any designation, before that we are going to use the article. So this is the part 1 of our the article rule, and we will see more about the rules of the article in our next video. Thank you.